దేవుడికి ఇష్టమైందంటే పరిశుద్ధత. ఈ రోజు మనము మన కుటుంబము దేవునికి ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా మంది పరిశుద్ధత లేకపోవడం వల్ల శాసనములో కొట్టివేస్తాయి అనుకున్న శాసనం ఎప్పుడు నిలిచి ఉంటుంది. శాసనం ఎవరు కూడా రద్దు చేయగలిగేవారు లేరు. దేవుడు తన పరిశుద్ధను తన అనుకూలమైన దాని కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకని యెహోవా ఎన్నటకి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. అందుకని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించి పరిశుద్ధాత్మ దేవుని యందు ఆసక్తి కలిగి మన పరిశుద్ధన చేసుకుంటూ పరీక్షించుకుంటూ మనసు ఎక్కడో పెట్టుకుని కాదు, దేవుని వాక్యం అందును, దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క శాసనం అందును, దేవుని మాట యందు మనం లక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటపై ఆధారపడుతూ పరిశుద్ధ దేవుని మనం కనుగొని మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ వాదముతో కూడుకునేది కాదు. దేవుని కలిగి ఉండడం కోసం దేవుడు మన పిలిచి కరుణించిన వాడు. అందుకొరకే దేవుని మాట తెలుస్తుంది. కీర్తన గ్రంథంలో చూస్తే 58:3 తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలుగుందరు. ఏం బుద్ధి ఉంటుందట? విపరీత బుద్ధి. అబ్బో వీడు చాలా తెలివైనడు, తెలుగుగా పుట్టిన అంటారు. ఇక్కడ వాక్యం చాలా క్లియర్ చెప్తుంది. ఆలోచించండి. శాసనము అనే మాట మనం వింటున్నాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి గలవారు. విపరీత బుద్ధి భక్తిహీనులు. ఎందుకంటే విస్తారమైన మాటల వల్ల దోషము ఉండక మానదు. అందుకని కొందరు విస్తారమైన బుద్ధి, చాలా భయంకరంగా మాటలు, విషయాలు మాట్లాడుతున్న జోకులు ఉంటుంటాయి. అంటే అందరూ తప్పు చేస్తానంటలేదు. కనుక ప్రియమైన సహోదరి సహోదర, ప్రియమైన సంగమా, లేక వాక్యం అన్న వాళ్ళారా, ఈ రోజు మనం ఆలోచించాలి దేవునికి ఇష్టమైంది ఏంటిది. అందుకే దేవుని మాట, వారు భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోటని పుట్టిన తోటని అబద్ధాలు ఆడుతూ తప్పిపోతూ ఉంటారు. పుట్టిన కాడి నుంచి అబద్ధాలు మొదలు పెడతారట. దేవుడు విధించిన శాసనం ఎప్పుడు తప్పిపోయేది కాదు. ఎవరు తప్పిపోతుంటారు? ఎవరైతే విపరీత బుద్ధి కలపరు ఉన్నారో, ఎవరైతే తన పరిశుద్ధతను పోకూడదు, వారు తప్పిపోతూ ఉంటారు. మరి మనం ఏమై ఉండాలి? తప్పిపోతూ ఉండాలా? ప్రభుని కలుసుకుంటూ ఉండాలా? మనం దేవుని యొక్క సన్నిధిని చూస్తున్నప్పుడు ఈ రోజు దేవుడు మనకు విధించిన తన పరిశుద్ధను బట్టి పరిశుద్ధత కలిగి ఉన్న వారి గురించి ఏమంటాడంటే, ఆయన ఎన్నడూ వారిని దాటిపోయేవాడు కాడు.